ప్రేమణ దేవుని వల్లరా, మరి ఈరోజు అంశంగా డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ ఫస్ట్ ఇయర్, మరి మోషే శరీరమును గూర్చిన తర్కం. మోషే శరీరమును గూర్చిన తర్కం. తర్కము అంటే ఎక్కడ జరుగుతుంది? తర్కించటం, వాదించటం, వాదోపవాదాలు కోర్టులో, న్యాయస్థానంలో జరుగుతుంది. ఒకవైపు ఒక లాయరు, మరొక వైపు మరొక లాయరు, వాళ్ళ క్లయింటు వీళ్ళ క్లయింటు వీళ్ళు ఉంటారు. వాదోపవాదం జరుగుతూ ఉంటుంది, తర్కం జరుగుతూ ఉంటుంది. ప్రేమణ దేవుని వల్లరా, గొడవ దగ్గర కూడా తర్కం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇవి ఆస్తుల కోసం, స్థలాల కోసం, వారసత్వాల కోసం, గొడవల కోసం, ఇలా అనేక రకాలుగా తర్కం జరుగుతూ ఉంటుంది. లాయర్లు వాదిస్తూ ఉంటారు. ప్రేమణ దేవుని వల్లరా, మరి మన పాఠంలో భాగాన్ని మనం ఆలోచిస్తే, ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ఈ తర్కం వెరైటీగా ఉంటుంది. భూమి మీద జరుగుతున్న ఈ తర్కాలు, ఈ వాదోపవాదంలో ఆస్తుల కోసమో, గొడవల కోసమో, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపారాల లావాదేవీల మధ్య, మర్డర్లని, మానభంగాలని ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్య న్యాయస్థానంలో తర్కం జరుగుతూ ఉంటుంది, వాదిస్తూ ఉంటారు ఇరుపక్షాల వారు. కానీ ఇక్కడ జరుగుతున్న తర్కం మనం ఆలోచిస్తే అసలు ఎవరు తర్కిస్తున్నారు, దేనికోసం తర్కిస్తున్నారు, ఎప్పుడు తర్కించారు అని మనం ఆలోచిస్తే, యోధా పత్రిక 9వ అధ్యాయం, యోధా గారు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 101వ అధ్యాయం అది. అందుకే నేను అధ్యాయం చెప్పాల, 9వ వచనం అన్నా. ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు, వాదనన్నా కూడా తర్కం కిందికే వస్తాయి. మోషే యొక్క శరీరమును గూర్చి వాదించుచు, తర్కించినప్పుడు దూషించి, తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గర్దించునుగాక అని మికాయేలు దేవదూతే అపవాదిని ఇక దూషించటం కాకుండా ప్రభువే నీకు తీర్పు తీరుస్తాడు. కనుక ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, మోషే శరీరమును గూర్చిన తర్కం. చాలామంది బోధకులు, సేవకులు క్రైస్తవ సమాజంలో ఎలా దీన్ని బోధించారయ్యా అంటే, మోషే గారు చనిపోయినప్పుడు ఆ కానాను మైదానంలో, ఆ కొండల మధ్య ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం ఎవరికి కనపడలేదు. ఆయన శరీరం ఎవరికి కనబడలేదు, శవం కనపడలేదు. ఆ శవం ఎక్కడుందో తెలియక ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరి మధ్య ఆ శవం కోసం తర్కం జరుగుతుంది, ఆ శరీరం కోసం తర్కం జరుగుతుంది అని చెప్పారు. మరి ఇది నిజమా? ఇదే వాస్తవమా? దీని వెనక ఇంకా ఏమైనా ఉందా? మన శరీరం ఉంది, మనం ఉన్నాం. చనిపోయిన తరువాత భర్త శరీరం భార్యకు అవసరమా? అవసరం లేదు. భార్య శరీరం భర్తకు అవసరమా? అవసరం లేదు. తల్లిదండ్రుల శరీరాలు పిల్లలకు అవసరమా? అవసరం లేదు. పోనీ ఉద్యోగానికి ఏమన్నా అవసరమా? ఏం అవసరం లేదు.
ఎవరికీ అవసరము లేని శరీరం గురించి వీళ్ళెందుకు వాదిస్తున్నారు, తర్కం చేస్తున్నారు? ప్రేమణ దేవుని వాళ్ళరా, ఎవరికీ అవసరం లేని శరీరం గురించి ఎందుకు వాదన పెట్టుకుంటున్నారు, తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు? అంటే అక్కడ జరుగుతుంది శరీరాన్ని గురించి కాదు. అసలు శరీరం అని దేన్ని అంటారు? శరీరం వేరు, శవం వేరు. మధు, శవం అంటే ఏది, శరీరం అంటే ఏది? చనిపోయినాక శవం అంటే జీవం లేనిది, డెడ్ అయింది, చనిపోయింది శవం. చనిపోయిన దాన్ని శవం అంటారు. శరీరం అని దేన్ని అంటారు? జీవంతో ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు, రెండు కళ్ళు చూడగలుగుతున్నప్పుడు, కాళ్ళు చేతులు ఆడగలుగుతున్నప్పుడు, గుండె ఆడుతున్నప్పుడు, మనిషి మంచంలో కదలలేని పరిస్థితిలో ఉన్న చూడగలిగి వినగలిగి ఉంటున్నాడు, స్పర్శ ఉంది అనంటే శరీరం. బ్రతికున్నది శరీరం, చనిపోయింది శవం. వీళ్ళు శరీరం గురించి తర్కిస్తున్నారా, శవం గురించి తర్కిస్తున్నారా? శరీరమును గూర్చి, శవాన్ని గురించి కాదు. ఆయన శరీరం ఏడో, ఆయన శవం ఏడుందో, ఆయన తీసుకెళ్ళి సమాధి చేయాలా, సమాధి కట్టాలా, ఇవి చెయ్యలేదు. వీటి కోసం కాదు తర్కం. చాలామంది చనిపోయిన తరువాత మోసే శరీరం ఎక్కడుందో తెలియదు కనుక ఆ శరీరం కోసం, ఆ శవం కోసం తర్కిస్తున్నారు అని చెప్పి అబద్ధ బోధలు చేశారు. తెలియక వాళ్ళకి ఏది మదిలో మెదిలితే అదే చెప్పేశారు. కానీ వాక్యంలోనికి వెళ్ళి, వాక్య భావంలోనికి వెళ్ళి, వాక్యంలో ఎలా ఉందనేది మాత్రం ఆలోచించలేదు. ప్రేమణ దేవుని వల్లరా, ఇలాగా బైబిల్లో ఎన్నో సందర్భాలను మార్చి చెప్పారు. ఎలాగయ్యా అంటే, సమరయ స్త్రీ ఉంది, బావి దగ్గరికి ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. నీళ్లు దేంట్లో తీసుకొని పోవటానికి వచ్చింది? ఒక కొండ, ఒక నీళ్ల కొండ నీళ్లు తీసుకొని పోనీకి. ఈ కాలంలో అయితే బిందెలు, ఇంకా ఏమంటారు ఇక్కడ, బిందెలు అంటారు, లేకుంటే బాణలని కూడా అంటారు. కొండలని మట్టి బాణలు అంటారు. ఆ కాలంలో ఎక్కువగా మట్టితోనే ఉండే గనక మట్టి పాత్ర తీసుకొని వచ్చింది. ఆమె యేసుక్రీస్తు వారు మాట్లాడిన తరువాత ఆమె ఏం చేసింది? ఆ బావి దగ్గరే ఆమె తీసుకొచ్చిన ఆ కొండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆమె బావి దగ్గర విడిచిపెట్టిపోయిన కొండ ఏంటో తెలుసా అన్నారు. అనేసరికి ఇంకే మన వాళ్ళకి ఎలా ఉంటుంది? అమ్మో, ఏదో మర్మం చెప్పబోతున్నాడు, బైబిల్లో లేనిది చెబితే మర్మం. మర్మాలు ఏమీ లేవు, అన్నీ బయలుపరచబడ్డాయి అని దేవుడు రాయించాడు క్రొత్త నిబంధన వచ్చిన తరువాత. కానీ ఇప్పుడు అయ్యగారు బైబిల్లో లేనిది చెబుతాడు, మర్మం, కొత్త మర్మం చెప్తాడని ఎదురు చూస్తే ఒక ఆయనేమో అదేం కొండ అనుకుంటున్నావు? రాతి కొండ, మట్టి కొండ, రాగి కొండ, ఇత్తడి కొండ, బంగారపు కొండ, ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడు? కాదు, అది పాపాల కొండ. కొండకు పాపం ఉంటుందండి? కొండ పాపం చేసిద్దా? మనుషులు చేస్తారు. పాపాల కొండ విడిచిపెట్టిపోయింది అని అంటారు. అక్కడ ఏం రాయబడింది? కొండనే రాయబడింది. అది పాపపు కొండ, బంగారపు కొండ, మట్టి కొండ, ఐరే చెప్పలేదు. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు, యేసుక్రీస్తు వారి ముందు నిలవబెట్టారు. ఆయన్ని పట్టు విడవక అడుగుతున్నారు. మరి పాత నిబంధన ధర్మశాస్త్రంలో మోషే వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు కదా, బోధకుడా, నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వేమని ఆజ్ఞిస్తావు, నువ్వేమని తీర్పు తీరుస్తావంటే ఆయన వంగి నేల మీద ఏమో రాయిచుండేను అని ఉందాడ. అప్పటికి ఇంకా వాళ్ళు పట్టు విడవక అడుగుతూ ఉంటే అప్పుడు తల ఎత్తి, మీలో పాపం చేయనివాడు మొదటి రాయి ఆమె మీద
వేయండి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఎవరి పాపాలు వాళ్ళకి గుర్తొచ్చి తిరిగి రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ బోధకులు ఏం చేశారు? వాక్యాన్ని మార్చి అక్కడ ఏమో రాయిచుండనని అక్కడుంటే వీళ్ళేమో చెప్తున్నారు, వాళ్ళ పాపాలు రాస్తున్నాడు, అందుకే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారు అని. ఎవరు చెప్పారు? అక్కడేం రాయబడలేదు. ఆయన ఏమో రాయిచుండనంటే ఇక్కడ వీళ్ళు మనుషులు కల్పించింది సినిమా కూడా తీశారు. ఏ సినిమాలోనో మరి అది కరుణామయుడో ఏదో సినిమా కూడా తీశారు. తీసి ఏమని పెట్టారు? ఆ సినిమాలో ఆయన రాస్తూ ఉంటుంది, చూసిన వాళ్ళందరూ గుండెలెట్టు బాదుకుంటూ అయ్యో నా పాపాలు రాస్తున్నాడని వెళ్ళిపోయారు. ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. కానీ వాక్యంలో అది లేదు. బైబిల్లో ఏది ఉందో అదే చెప్పాలి. లేనిది మనం ఊహించి కల్పించుకొని చెప్పకూడదు. ఎదుటోళ్ళు మనల్ని ఏదో బైబిల్ తెలియదు అనుకుంటారని, మనల్ని ఏదో చిన్న చూపు చూస్తారని, తెలియని వాటిని కూడా తెలిసినట్టు యాక్టింగ్ చేస్తూ చెప్పకూడదు. ఎప్పుడు అలా చెప్పకూడదు ప్రేమ దేవుని వల్ల. అలా చెబితే ఎవరికి నష్టం? చెప్పిన వాడికి నష్టమే, విని నమ్మిన వాడికి నష్టమే. అది బైబిల్లో లేదు కదా అని చూసుకొని దాన్ని విడిచిపెడితే విన్నవాడికి నష్టమే ఉండదు. దాన్నే నమ్మి బైబిల్లో లేని మనిషి చెప్పింది నమ్మి అలానే బ్రతుకుతున్నాడు అనుకో, ఏమైద్ది? నష్టపోతాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వీళ్ళు అసలు మోషే యొక్క జీవితం గురించి ఎందుకు తర్కం జరిగింది, శరీరం గురించి అని మనం ఆలోచిస్తే చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. ఇక్కడ మనం చూస్తే ఈ కాలంలో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు వెళ్ళి బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు, దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషేకి తెలుసా? ముందు తెలీదు. మోషేకి తెలీదు. పసివాడు ఎలా తెలుస్తుంది? తెలీదు. మోషే ఆ ఐగుప్తు దేశంలో పుట్టినప్పుడు అక్కడే ముందుగానే మోషేని పసితనంలోనే చంపాలని దయ్యం ఏం చేసింది? ఫరోలోకి ప్రవేశించి ఎలాగైనా ఈ ఇశ్రాయేలీల్లో పుట్టిన చిన్నపిల్లలందరినీ, మగపిల్లలందరినీ చంపేయాలనే ఒక ఆజ్ఞను, చట్టాన్ని ఆజ్ఞ జారీ చేయించింది. అప్పుడు అక్కడున్న ఐగుప్తు రాజు యొక్క సైనికులు ఇశ్రాయేలీల ఇళ్లల్లోనికి వెళ్ళి 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు. అప్పటికి వాళ్ళ తల్లిగారు 3 నెలలు దాచిపెట్టింది. చిన్నపిల్లవాడిని దాయటువంటి చిన్న విషయం కాదు. చిన్నపిల్లవాడు మన ఇంటి పక్కన ఉన్నారని ఎవరన్నా, వాడు అర్ధరాత్రి గౌమని ఏడుస్తాడు. ఆపగలవా? ఆపలేం. ఒక దెబ్బ కొడతావా? కొట్టలేం. 3 నెలల పిల్లోడు ఎలా కొట్టగలవు? ఎలా ఆపగలవు? ఆడు అర్ధరాత్రి అరుస్తాడు, మిట్ట మధ్యాహ్నం అరుస్తాడు, ఎప్పుడు ఏడుస్తాడో తెలీదు. కానీ అయినా కానీ తల్లి 3 నెలలు కష్టపడి దాచిపెట్టింది. దయ్యం యొక్క కుయుక్తి అక్కడ చెందలేదు. దాన్ని తప్పించటానికి మరలా ఆయన యొక్క తల్లి ఏం చేసిందయ్యా అంటే, ఒక జమ్ము పెట్టి చేయించి ఆ జమ్ము పెట్టెలో ఈ సుందరుడైన పసివాడిని మోషేని పెట్టి ఆ మోషేని నీళ్లలో వదిలేసింది. దానికి కాపలాగా మోషే గారి యొక్క సహోదరి అయిన మిరియాముని
కాపలా పెట్టింది. ఈ బుట్ట ఎక్కడికి వెళుతుందో చూడు, ఎవరి దగ్గరికి వెళుతుందో చూడని వాళ్ళ అక్కన పంపించింది. నేరుగా అది ఆ సమయాన్ని రాజకుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఆ రాజకుమార్తె ఆ బుట్టను చూడటం, ఆ బుట్టలో ఉన్న బాలుణ్ణి తీసుకోవటం, అతన్ని చూసి చాలా అందంగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడని చెప్పి అతనికి ఆమె మోషే అని పేరు పెట్టడం, నీళ్లలో దొరికాడని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను తన దగ్గరే పెంచింది. తన దగ్గరే పెంచింది, రాజు కోటలోనే పెంచింది. ఇప్పుడు ఇక్కడ రెండు శక్తుల మధ్య జీవితం పోరాటం జరుగుతూ ఉంది. ఒకటి దైవశక్తి, రెండు దుష్టశక్తి, దయ్యం. ఈ రెండిటి మధ్య పోరాటమే ప్రతి వ్యక్తి జీవితం, ప్రతి మనిషి జీవితం. ప్రేమణ దేవుని వల్లరా, మోషేను పుట్టించగానే పుట్టుకలోనే చంపాలని దయ్యం ప్లాన్ చేసింది. కానీ అక్కడి నుంచి తప్పించి దేవుడు మోషేని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఫరో కోటలోకే తీసుకొచ్చాడు. ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడికే మోషేని తీసుకొని వచ్చి పెట్టాడు. అప్పుడు దయ్యం నా ప్లాను వర్కౌట్ కాలేదు, ఏం చేయాలి, ఎలా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది. ఎంతకాలం అయ్యంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎలా ఉన్నాడు ఆయన అక్కడంటే? సకల విద్యల యందు ప్రావీణుడై అన్ని విద్యలు నేర్చుకుని మంచి యవ్వనుడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఇశ్రాయేలీయుడు అని తెలుసుకొని తన ప్రజలను తెలుసుకుని వాళ్ళ మధ్యకి వెళ్ళి ఉంటున్నప్పుడు అక్కడ ఐగుప్తు ఒకడు ఇశ్రాయేలీని కొడుతూ ఉండగా చూసి ఇతను కొడతాడు. కొట్టినప్పుడు అతను చనిపోతాడు. ఐగుప్తీయుడు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు చూస్తారు. చూసిన తరువాత మరలా ఒకానొక సందర్భంలో మరలా ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఈ మోషే గారు వాళ్ళ మధ్యకి వెళ్తాడు. వెళ్ళి ఏంటిరా మీ గొడవ, ఎందుకు మీరు గొడవ పడుతున్నారని చెప్పి మాట్లాడటానికి వెళ్ళేసరికి ఆడంటాడు, ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్ను చంపటానికి వచ్చావా అని అనగానే ఇక మోషే భయపడిపోతాడు. అయ్యో, ఈ విషయం ఫరో రాజుకు గనక తెలిసితే ఈ నోట ఆ నోట బడి, ఈ చెవిన ఆ చెవిన బడి, ఫరోకు గనక తెలిసిందనుకోండి నన్ను చంపుతాడు అని భయమేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఇత్రో అనే ఒక ఆయన దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అక్కడ ఏం చేసేవాడు అంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళా ముందు ఒక 40, మరలా ఒక 40, 80 సంవత్సరాల వయస్సు. దేవుడేమో పసితనంలో రక్షించి ఫరో కోటలోనికి తప్పించి ఫరో కోటలో పెరిగేటట్టు చేస్తే ఇక్కడికి వచ్చినాక హంతకుడుగా మార్చి దయ్యం ఏం చేసింది? నువ్వు ఎక్కడుంటే చంపేస్తాడు, నువ్వు పారిపో, పంపించేసింది. అప్పుడు దయ్యం అనుకుంటుంది, ఇదిగో చూసావా, నువ్వేదో చేస్తాడనుకున్నావు, నేను ఎక్కడే లేకుండా తరిమేశాను. వెళ్ళిపోయాడు. అంటే రెండు శక్తుల మధ్య, దైవశక్తి మధ్య దయ్యపు శక్తి మధ్య జరుగుతున్న పోరాటం ఒక మనిషి జీవితంలో. ఇది మోషే గారికి తెలుసా? తెలియదు. మోషే గారికి తెలియదు. వెళ్ళిపోయాడు, 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మరలా అక్కడ సినాయి పర్వతం మీద దేవదూత ప్రత్యక్షమై, లేదు నువ్వు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాలి, ఆ ప్రజలను నువ్వు రక్షించాలి అని చెప్పి ఆజ్ఞలు చెప్పటం, అరణ్యంలోనే ఆజ్ఞలు ఇవ్వటం, ఇశ్రాయేలీయులను నడిపించే క్రమంలో వారు ఎలా ఉండాలో, వాళ్ళ అవసరాలకి ఈ నాయకుడిగా ఈయన ఎలా ఉండాలో వీటన్నిటిని నేర్పించుకుంటూ ఆ యొక్క అరణ్య ప్రయాణంలో వారిని తీసుకొని వచ్చాడు. ఇది ఎంతకాలం? ఈ ప్రయాణం ఎంతకాలం? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు రాజుకోటలో ఉన్నాడు. 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో ఇంటి వద్ద గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. మిగతా 40 సంవత్సరాలు ఐగుప్తీయుల దేశంలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుట ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో
గొడవలు, వీటన్నిటిని పరిష్కరించుకుంటూ నిందలు వేసినా, అవమానించినా, దూషించినా అన్నిటినీ సహిస్తూ భరిస్తూ 40 సంవత్సరాలు దేవుని పనిలో ఉన్నాడు. దయ్యమేమో ఇదిగో చూడు మోషేని నువ్వేదో కాపాడాలనుకున్నావు, ఇక్కడ లేకుండా తరిమేశాను, పంపించేశాను, ఇక్కడ లేకుండా తరిమేశాను, పంపించేశానని చెప్పి దయ్యం సవాలు చేస్తుంది. లేదు, మరలా మోషేని నేను నిలబెడతాను, మరలా మోషే వెళతాడు, నాయకుడిగా ఉంటాడు, ఇశ్రాయేలు ప్రజలను జనాంగాన్ని రక్షిస్తాడు అని చెప్పినప్పుడు ఈ రెండిటి శక్తుల మధ్య, దైవశక్తి మధ్య, దుష్టశక్తి మధ్య జరిగిన పోరాటంలో మోషే ఎవరిని గెలిపించాడు? దేవుణ్ణి గెలిపించాడు. దేవుణ్ణి గెలిపించాడు. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, దేవుని కోసం బ్రతికాడు. ఇలాంటి తర్కమే మరొక వ్యక్తి జీవితంలో కూడా జరిగింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, ఆ భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. దేవుడు అంటున్నాడు, నా పక్షాన ఉన్నాడు మోషే, నా పక్షాన ఉన్నాడు, నన్ను గెలిపించేవాడు, నాకు నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడనై ఉన్నాడు, అలాంటి వాడు లేడు అని యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే దయ్యం ఏం చేసింది? ఎందుకుండడు, నువ్వు అన్నీ ఇచ్చేవు, తన చుట్టూ కంచె వేసేవు, భార్య, పిల్లలు, ఆస్తి, పనివారు అన్నీ ఉన్నాయి, అలాంటప్పుడు నీ కోసం నమ్మకంగా ఎందుకుండడు? అవన్నీ ఒకసారి తీర్చూడు, ఒకసారి నాకు అవకాశం ఇవ్వు, నీ కుమారుడు నిలబడితే అప్పటికి కూడా గెలిపిస్తే, నీ కోసం నిలబడితే, నిన్ను దూషించకుండా ఉంటే అప్పుడు గెలిచినట్లు ఆయన చెప్పి అన్నప్పుడు సరే అవకాశం ఇస్తున్నాను వెళ్ళు అన్నాడు. ముందు ఆస్తి దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళింది, ఆస్తి దగ్గరికి వెళ్ళింది, అంతా సర్వనాశనం అయిపోయింది. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా దోచుకొని పోయారు, పనివారు చనిపోయారు, అంతా పోయింది. ఆఖరికి శరీరం కూడా కుళ్ళిపోతుంది. శరీరం కూడా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతున్నప్పుడు ఆ శరీరాన్ని చూసి దేవుణ్ణి దూషించలేదు, అయినా ఇంకా నమ్మకంగా ఉన్నాడు. ఆఖరికి అపవాదికి ఇంకా ఒకే ఒక బాణం ఉంది. ఆ బాణం ఏం బాణం? తన భార్య. అపవాది భార్య కాదు, అపవాదికి భార్య ఉందా? యోబు భార్య. అది మీరు ఎక్కడ ఉండారనేది తెలియాలి కదా. యోబు భార్య. యోబు భార్య ఏం చేసింది? దేవుణ్ణి దూషించి మరణం గమ్ము. 2వ అధ్యాయం యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ నీ యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఇంకా ఎంతకాలం దేవుని కోసం యథార్థంగా ఉంటావు? దేవుణ్ణి దూషించి మరణం, చచ్చిపో అంటుంది. ఏ భార్య అయినా తన భర్తను చనిపో అంటదా? ఎందుకు అందమ్మా? నేను బోచెడు మందిని చూశాను, వీడిని ఎప్పుడు తీసుకెళ్ళి వాగొట్టుని పెట్టి వస్తారో, నాకు తగిలిచ్చారు, నా మెడకు తగిలిచ్చారు, వీడు పోతే కానీ నేను ప్రశాంతంగా ఉండను లేరా? నేను చాలామంది నిన్న ఎవరు పోయినా ఈడు పోకుండా ఉన్నాడు, ఈ తాగుపోతుండే నాకు తగిలిచ్చారు, నాకంట కట్టారు. ఏమ్మదు నువ్వు వినలేదా? నువ్వు వినలేదమ్మా? మీ బజార్లో వినుంటావు, వినకుండా ఉంటావు. ఎంతోమంది ఉన్నారు, ఎన్నోసార్లు విన్నాం. చచ్చిపోయినాక కాదు, బ్రతికుండంగానే. చచ్చిపోయినాక ఈయనెప్పుడు తీసిపోయి వాగొట్టుని పెడతారనరు. అయ్యో నువ్వంటే నాకు ఎంత ప్రేమ, నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను, నేను ఏది కావాలంటే అది తెచ్చేవాడివి, నాకేం కావాలంటే అది పెట్టేవాడివి, నేను నీ చేతుల్లో నీ ఒళ్ళో పోవాలనుకున్నాను, నువ్వే నా చేతుల మీదుగా పారేయాల్సి వస్తుంది అని చెప్పి చచ్చిపోయినాకు వచ్చే మాటలు ఇవి. బ్రతికొండంగా ఈ తాగుబోతాడు, ఈ తిండిపోతాడు, ఈ తిరుగుబోతాడు,
ఈ తిట్టుబోతోడు, ఈ సోమరి, పనిచేయనోడు, దరిద్రుడు అని తిట్టిన భార్యలు లేరా? బోచెడు మంది ఉన్నారు. నేను చూశాను ఎంతోమందిని. ఇక్కడ ఏమో సరే ఏదో ఎందుకయ్యా మనకు వదిలేసేయా అని అనలా. అందరితో ఆగకుండా నెక్స్ట్ మాట ఏమంటుంది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మును చచ్చిపో అంటుంది. చచ్చిపోయే ముందు దేవుణ్ణి ఎందుకు దూషించాలి? మహానుభావుడు ఏం మాట మాట్లాడాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. దేవుని వలన మనము మేలే పొందుదుమా? కీడు అనుభవించతగదా? మేలే పొందాలన్నా కీడు అనుభవించతగదా? నోర్మై, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అన్నీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు. ఆయన ఇస్తేనే కదా వచ్చింది మనకి. ఆయన ఇవ్వకుండా మనకి ఆడ నుంచి వచ్చింది. ఇచ్చినవి ఆయన తీసుకున్నాడు, ఆయన ఇష్టం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలన్నది నేర్పిస్తున్నాడు యోబు గారు. నువ్వు ఎన్ని సమస్యలుండా, ఎంత వరవేసినా, ఎంత ఆస్తి చూపించినా, ఏదైనా నువ్వు లొంగిపోవద్దని నేర్పించాడు మోషే గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఐగుప్తు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఎంత మాత్రమును ఒప్పుకొనలేదు. ఏంది? ఆస్తి కావలసినంత ఉంది. ఈడ పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఏంటి? అమ్మాని పిలిస్తే చాలు. ఏమొస్తుంది? ఒక దేశానికే ప్రధానమంత్రి పదవి వస్తుంది. దేశానికి ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు. అమ్మ అనే పదవి వచ్చిందనుకో, ఎవరైనా వదులుకుంటారా? ఆయన్నే నానా అని నన్ను పిలువు, నాకు వచ్చిన పదవి నీకు ఇచ్చేస్తానన్నాడు అనుకో, ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా డాడీ 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 అని పోతారు. ఇక్కడ మోషే గారికి ఆ కాలంలోనే ఐగుప్తు సింహాసనం ఇస్తానన్నా కానీ నాకు అది అవసరం లేదు. ఏది కావాలి? పరలోకం. దేవుణ్ణి గెలిపించాడు. అన్ని శ్రమల మధ్య, అన్ని సమస్యల మధ్య ఆయన దేవుణ్ణి గెలిపించాడు. యోబు గారు కూడా దేవుణ్ణే గెలిపించాడు. యోబు గారు కూడా దేవుణ్ణే గెలిపించాడు. ప్రేమ దేవుని వర్లారా, మరొక మాటను మనం చూస్తే ఇంకొక సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తనను అపహసించిరని ఎరిగి హేరోదు గ్రహించి ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను తాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములకు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు పుట్టాడు, సర్వలోకానికి రక్షకుడు. మోషే ఇశ్రాయేలులకు రక్షకుడుగా ఉంటే, 6 లక్షల మంది జనానికి రక్షకుడుగా ఉంటే, ఇక్కడ ప్రపంచాన్నే రక్షించబోతున్నటువంటి రక్షకుడు వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చిన సంగతి ఎరిగి దయ్యం ఎవరిలో దూరింది? సేమ్ మోషే దగ్గర జరిగినట్టే జరుగుతూ ఉంటుంది. చూడండి, మోషే దగ్గర ఏం జరిగింది? మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా సేమ్ ఏం జరిగింది? 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేశారు. అప్పుడు మోషే కాలంలో ఆ పిల్లలందరినీ చంపటం వల్ల అక్కడ ఏం వినపడింది? రోదన, ఘోష వినపడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారి కాలంలో కూడా పిల్లలను చంపి ఆ యొక్క పిల్లలందరినీ కత్తితో చంపటం వల్ల అక్కడ కూడా ఘోష వినపడింది. అందుకే యేసుక్రీస్తు వారికి మోషేకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. సాత్వికంలో కానివ్వండి, తగ్గింపు జీవితంలో కానివ్వండి,
శ్రమలలో కానివ్వండి, నిందలు, అవమానాలు, అటు కుటుంబం నుంచి కానీ, ఇటు సమాజం నుంచి కానీ, వీటన్నిటిని ఇద్దరిని చూస్తే చాలా దగ్గర పోలికలుగా ఉంటాయి వీళ్ళిద్దరికీ. వీళ్ళిద్దరికీ చాలా దగ్గర పోలికలు ఉంటాయి ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం చూస్తే, ఆయన పుట్టినప్పుడు మగపిల్లలందరినీ చంపేయాలనే దయ్యం రాజు ద్వారా ఆజ్ఞ చేయించింది. అక్కడే యేసుక్రీస్తుని పసితనంలోనే చంపేయాలి, లోకానికి రక్షణ రాకుండా చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించి యేసేపు గారి దగ్గరికి, అయ్యా ఫరో నీ కుమారుణ్ణి చంపాలని చూస్తున్నాడు కనుక నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే ప్రయాణమయ్యి ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. ఆ ఫరో రాజు చనిపోయేంత వరకు ఎక్కడున్నాడు? ఐగుప్తులోనే ఉన్నాడు. అక్కడ మోషే కూడా ఆయన వెళ్ళిపోయిన కాలంలో ఉన్న రాజు చనిపోయేంతవరకు ఇత్రో తన మామగ దేశంలోనే ఉన్నాడు. ఆ రాజు చనిపోయిన తరువాత మోషే తిరిగి వచ్చాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు కూడా అంతే. అందుకే చాలా దగ్గర పోలికలు ఉంటాయి అనేది. వాళ్ళిద్దరి జీవితం చాలా సందర్భాలు ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో కూడా దయ్యం ఏం చేసింది? పసితనంలోనే చంపేయాలి అని చూసింది, వీలు కాలేదు. ఆ తరువాత వయసు వచ్చింది, బాప్తిజం తీసుకున్నాడు. ఏం చేసింది? లోకాధికారాన్ని అంతటినీ చూపించింది. ఒక నిమిషంలో ప్రపంచంలో ఉన్న లోకాన్ని అంతటిని చూపించి, నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఇస్తాను. మోషే గారికి ఏం జరిగింది? అక్కడ నువ్వు అమ్మా అని పిలువు, ఈ దేశం అంతా నువ్వే రాజువి. చూసారా చూసారా ఇలా ఎన్నో సందర్భాలను మనం ఆలోచిస్తే, మనిషి బ్రతికి ఉండగానే వారి జీవితంపై దయ్యానికి దేవునికి మధ్య జరుగుతున్న పోరాటం. దేవుడేమో కాపాడాలని చూస్తున్నాడు, దయ్యమేమో అంతమొందించాలి, చంపేసేయాలి అని చూస్తుంది. ఈ పోరాటంలో జరుగుతున్నటువంటి పోరాటమే మోషే శరీరమును గూర్చిన తర్కం. ఆయన బ్రతికుండగా జరుగుతున్న తర్కం. ఆయన బ్రతికుండగా జరుగుతుంది. చనిపోయిన తరువాత శవం ఎవరికి అవసరం లేదు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఎప్పుడు నీ శరీరం ఎప్పుడు నిష్ప్రయోజనమైంది, ఎప్పుడు పనికిరాంది అంటే మరణించిన తరువాత. బ్రతికుండగా నిష్ప్రయోజనం కాదు, బ్రతికుండగా అవసరమైంది. చనిపోయిన తరువాత నిష్ప్రయోజనమైనది. ఆత్మ మాత్రం శాశ్వతంగా జీవించేది. చాలామంది శరీరాన్ని ఎట్లాగంటే అలాగ పాడు చేసుకుంటారు. లేనిపోయిన ఏయో పచ్చబొట్లు ఉడిపించుకొని, అవి చేసుకొని ఇవి చేసుకొని, వ్యర్థమైనవన్నీ తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని. విశ్వాసులు కాదు, సేవకులే చాలామంది ఉన్నారు. ఆ దేవుడు చూసుకుంటాడులేండి, ఆ దేవుడే చూసుకుంటాడు మన ఆరోగ్యం గురించి, మనమేమి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి ఎందుకు నువ్వు ఇల్లు కట్టుకోవాలని శ్రద్ధ తీసుకున్నావు? దేవుడు చూసుకోడా? బట్టలు నువ్వే వెళ్ళి కరెక్ట్గా కొలత పెట్టి కుట్టించుకొని శ్రద్ధ తీసుకున్నావు? అన్నిటిలో శ్రద్ధ తీసుకుంటారు. మనిషికి ఏదైతే చేయటం ఇష్టం లేదు, ఏదైతే చేయటం చేత కాదో అది మాత్రం దేవుని మీద నెట్టేస్తాడు. దేవుడు చూసుకుంటాడులే అని. దేవుడు అన్ని అవయవాలు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే, నీదే. నీ శరీరాన్ని భద్రపరుచుకోవాల్సిన బాధ్యత నీదే. అది ఆహారపు విషయంలో కావచ్చు, పాపపు విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, చూపు విషయంలో కావచ్చు. ప్రతి విషయంలోనూ నీ శరీరాన్ని నువ్వే కంట్రోల్ చేసుకుంటూ భద్రపరుచుకుంటూ కాపాడుకోవాలి. దేవుని పని కోసం, దేవుని పనిలో ఉండటానికి, దేవుని పని చేయటానికి. లోకం పని కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. దేవుని పనికనేసరికి నాకు అది నొప్పి, ఇది నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, నేనేం పోయేదిలే. శరీరం సహకరించదు, సపోర్ట్ చేయదు. ఎంతమంది దేవుణ్ణి గెలిపిస్తున్నారు ఈరోజు? ఎంతమంది దయ్యాన్ని గెలిపిస్తున్నారు? దేవునికి ఎక్కువ ఓట్లు వేస్తున్నారా, దయ్యానికి ఎక్కువ ఓట్లు వేస్తున్నారంటే ఎవరి పక్షాన్ని ఎక్కువ ఉంటాయి? దయ్యానికే ఎక్కువ ఉన్నాయి ఈ లోకంలో. కానీ
వాడి రాజ్యం, వాడి అధికారం కొద్ది కాలం మాత్రమే. ఒక ఎలక్షన్ నుంచి మరొక ఎలక్షన్ వరకు ఒక సీఎం ఉండి ఓడిపోయిన తర్వాత ఎలా దిగిపోవాలనో, ఆడి కాలం ముగిసిన తరువాత అపవాది కూడా అగ్నిగుండానికి దిగిపోవాలి, వెళ్ళిపోవాలి. ప్రేమణ దేవుని వర్లరా, ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి విషయంలో చూసినా కానీ ఏం జరుగుతుంది అంటే, ఆయన్ని పసితనంలోనే చంపాలని ప్రయత్నించింది, ఎన్నో మార్లు కూడా రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నించింది. శాస్త్రులతోనూ, పరిచయులతోనూ, సద్దుకయ్యులతోనూ, ఎంతోమందితో, సైనికులతోనూ ఎన్నో విధాలుగా హింసలు పెట్టింది. కానీ సమయం వచ్చేంతవరకు ఆయన రాలేదు. సమయం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు తప్పించుకొని వెళ్ళిపోయాడు. కొడుతున్నప్పుడు, ఇంట్లో వాళ్ళే మాటలు అంటున్నప్పుడు, తోబుట్టువులే, తన ఎంగిలి పాలు తాగిన తోబుట్టువులు ఏమన్నారు, నువ్వు మా ఇంటికి రాకు. ఎందుకు? పండగ పూటని పండగ మీద వంక చెప్పుకొని ఇంటికి వస్తావేమో. అదే పనిగా ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి, నువ్వు పండగ మీద వంకతోటి ఏమన్నా ఇంటికి రావాలని చూస్తున్నావేమో, పండగ కూడా నువ్వు మా ఇంటికి రాకు. ఎంత దయానీయమైన పరిస్థితి ఆలోచించండి. మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ ఎవరన్నా దూరానుంటే ముందే ఫోన్ చేసి అవసరమైతే మనం వెళ్ళి కూడా తీసుకొచ్చుకుంటాం. పండగ నాన్న ఇంటికి రాయా, చదువుకుంటున్నా కానీ, పిల్లలు ఏడన్నా ఉద్యోగం చేస్తున్నా కానీ నువ్వు ఇంటికి రా అని బతిమలాడి బంగపోయి తెచ్చుకుంటాం. కానీ ఇక్కడేంటి, రివర్స్ జరుగుతుంది. నువ్వు మా ఇంటికి వస్తావేమో పండగను వంక పెట్టుకొని, నువ్వేమి ఇంటికి రావాల్సిన అవసరం లేదు, రావద్దు అని చెప్పి ఆయన్ని నెట్టివేస్తున్నట్టు, ఇంట్లో నుంచి గెంటి వేస్తున్నట్టు మనం చదువుతూ ఉంటాం. ప్రేమ దేవుని వల్ల ఇన్నిటన్నిటిని భరించాడు, సహించాడు. ఆఖరికి ఎవరిని గెలిపించాడు? దేవునినే గెలిపించాడు. మరి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నీ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు జరిగి ఉంటాయి, ఎన్నో నీకు కంటికి కనిపించని యుద్ధాలు జరిగి ఉంటాయి. ఇక్కడ అపవాదికి, మికాయేలుకి ఎలా మోషే గారి శరీరం గురించి తర్కం జరుగుతూ కొన్ని సంవత్సరాలు, 120 సంవత్సరాలు, యేసుక్రీస్తు విషయంలో 33.5 సంవత్సరాలు, యోబు గారి జీవితంలో తన జీవితకాలం అంతా తర్కం. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎన్నిసార్లు నీకు తెలియకుండా దేవునికి దెయ్యానికి యుద్ధం జరిగి ఉంటుంది. ఇదిగో నా కుమారుడు నిలబడతాడు చూడు, నా కుమార్తె నిలబడుతుంది చూడు అని దేవుడంటే, నీ కుమారుణ్ణి ఎలా పడగొట్టాలో, నీ కుమార్తెని నేను ఎలా పడగొట్టాలో నాకు తెలుసు. వాళ్ళ బలహీనులు, వాళ్ళ పిరికివారు, వాళ్ళ ఏది చేతగాని వాళ్ళు, వాళ్ళని నమ్ముకొని నువ్వు ఉండవా? నీ పిల్లలకి ఒక చీర పడేస్తే, లేదా ఒక మాంసం ముక్క పడేస్తే, లేదా 2 రోషం కలిగి నొప్పి తగిలే మాటలంటే పడిపోతారు. వాళ్ళు నీకోసం బ్రతుకుతారు అనుకుంటున్నావా అని దయ్యం అంటే, లేదు, ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె నా మాటలు వింటున్నారు, ఈరోజు నుంచి వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు చూడు అని చెప్పి దేవుడు అంటే, ఈ 2 శక్తుల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ప్రేమ దేవుని వల్లరా ఇదే జరుగుతుంది. మరి మీరు ఎంతమందిని దేవుణ్ణి గెలిపిస్తారు? ఎంతమంది దేవుణ్ణి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? చాలాసార్లు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మన తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నాన్న నువ్వు పలానా చిన్న వయసులో, పలానా రోగం వచ్చినప్పుడు చచ్చిపోతావు అనుకున్నాము, డాక్టర్లు కూడా లాభం లేదు తీసుకొని వెళ్ళిపో, ఇంకా మా వల్ల కాదన్నారు. కానీ నేను వాళ్ళని కాళ్ళు గడ్డలు పట్టుకొని బ్రతిమలాడాను. అప్పటికి డాక్టర్లు, మా చేతుల్లో ఏం లేదమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాము, బ్రతుకుతాడో చనిపోతాడో మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, ఆ దేవుని దయా అని చెప్పి ట్రీట్మెంట్ చేశారు. తిరిగి వస్తావని మేము అనుకోలేదు, కానీ నువ్వు మరలా బ్రతికి క్షేమంగా బయటకు వచ్చావు. అప్పుడు ఎవరు కాపాడినట్టు? దేవుడు కాపాడాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు కాపాడి నిన్ను నిలబెట్టాడు. ఎన్నోసార్లు ప్రమాదాలలో, యాక్సిడెంట్లలో, నీళ్ల ద్వారా అపాయంలో, కిందపడే అపాయంలో,
బళ్ళల్లో యాక్సిడెంట్ జరిగే అపాయంలో, లేదా పురుగు ముట్టి, లేదా కరోనా వచ్చి, ఇలా ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలోనికి, ప్రాణం పోయే స్థితిలోనికి వెళ్ళిన మనలను ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబెట్టాడంటే, దేవునికి దయ్యానికి మధ్య జరుగుతున్న పోరాటంలో నువ్వు ఏడున్నావు? నీ దేవుణ్ణి గెలిపిస్తావా? ఒకనాడు మోషే గెలిపించాడు, యోబు గారు గెలిపించాడు, యేసుక్రీస్తు వారు గెలిపించాడు, ఇంకెంతోమంది న్యాయాధిపతులు, రాజులు, భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు ఎన్నో సమస్యలను ఎదుర్కొని దేవుణ్ణి గెలిపించిన వారుగా ఉన్నారు. నువ్వు దేవుణ్ణి గెలిపిస్తావా? దయ్యాన్ని గెలిపిస్తావా? నువ్వు దేవునికి లోబడతావా? దయ్యానికి లోబడతావా? దేనికో నీ బ్రతుకు నీ చేతిలో ఉంది. మన శరీరాలను ఎలా సమర్పించాలన్నాడు రోమాపత్రిక 1:12. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. ఎప్పుడంట? నువ్వు బ్రతికుండగానే, సజీవంగా సశరీరుడుగా ఉండగానే నువ్వు నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. చచ్చిపోయిన తరువాత కాదు. చచ్చిపోయిన తరువాత దేవునికి అవసరం లేదు, దెయ్యానికి అవసరం లేదు. మట్టిలో కలిసిపోయే మానవ దేహం, శరీరం, శవం, అది ఎవరికీ అవసరం లేదు, మట్టిలో కలిసిపోతుంది. కానీ నువ్వు బ్రతికుండగానే దేవుని పని చేయాలన్నా, దయ్యం పని చేయాలన్నా వారికి ఉపయోగపడేది. దేవునికైనా దయ్యానికైనా నువ్వు బ్రతికుండగానే ఉపయోగపడతావు. చనిపోయిన తరువాత నీ క్షేమము నీ చేతిలో లేదు. ఈ విషయాన్ని ఎరిగిన మోషే గారు కీర్తనల గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే అంత వయసు వచ్చిన ఆయన మోషే గారు ఏమని రాస్తున్నాడు? అయ్యా, ఎన్నాళ్ళు ఏదో సకల విద్యలన్నీ నేర్చుకున్నాను, అది జ్ఞానం అనుకున్నాము, కానీ అందులో ఏమీ లేదు. నీ జ్ఞానాన్ని నాకు నేర్పించు అంటున్నాడు. నీ వాక్యాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. మా దినాలు లెక్కించటం మాకు నేర్పించు. దినాలు లెక్క తెలియదా మోషే గారికి? సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడు, 40 సంవత్సరాల వయసుకి అన్ని విద్యలను నేర్చుకున్నవాడు. అలాంటి వాడే ఇక్కడ ఏమంటున్నాడు? నీ జ్ఞానమును మాకు నేర్పించుము. దీన్ని నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి గెలిపించగలవు, నువ్వు దయ్యాన్ని ఓడించగలవు, వాడి యొక్క కుయుక్తిని ఎదుర్కొనగలవు. శక్తి సామర్థ్యం నీకు కావాలి అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడే నీకు నిలబడగలిగే సామర్థ్యం వస్తుంది. లేకుంటే లేదు ప్రేమ దేవుని వల్లరా. కనుక నువ్వు దేవుణ్ణి గెలిపించేవాడవుగా ఉంటావో, దయ్యాన్ని గెలిపించేదానవుగా ఉంటావో, నిర్ణయం నీ చేతిలోనే ఉంది. చచ్చిపోయిన తరువాత కాదు జరుగుతుంది మోషే గారి శరీరం గురించి తర్కం. బ్రతికుండగా, మోషే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు జీవితకాలంలో జరిగిన ఎన్నో సందర్భాలు దేవుడు నిలబెట్టడం, దెయ్యం పడగొట్టడం, ఇలా ఎన్నో సందర్భాలు ఆయన జీవితంలో ఎలా జరిగాయో మన జీవితంలో కూడా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు 2 శక్తుల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని సాధించి, దేవుణ్ణి గెలిపించి, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పరలోకం వెళతావో, లేదా దయ్యానికి లోబడి, వాడి కుయుక్తులకు లోబడి ఈ లోక సంబంధమైన జీవితానికి దాసుడవై, దాసురాలవై వాడి మాట విని వాడితో పాటు అగ్నిగుండానికి జారిపోతావో, ఈ పరుగు పందెంలో నువ్వు గెలుస్తావో ఓడిపోతావో నిర్ణయం నీదే, నీ చేతిలోనే ఉంది. కనుక ఆలోచించి చక్కటి నిర్ణయాన్ని తీసుకొని మరి దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మా జీవితంలో జరిగినటువంటి ఎన్నో సందర్భాలను మేము తలపోచుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ,
పలుమారులు తండ్రి మిమ్మల్ని బాధ పెట్టిన వారముగా, దుఃఖపెట్టిన వారముగా, లోక సంబంధమైన కార్యక్రమాలలో, అపవాది సంబంధమైన క్రియలలో దాసులమయ్యన్న మమ్ములను విడిపించి రక్షించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు రక్షణ ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. ఒక మోషే వలె, ఒక యోబు గారి వలె, ఆఖరికి మా రక్షకుడైన యేసుక్రీస్తు వలె మేము మిమ్మల్ని గెలిపించి మీకోసం బ్రతికే జ్ఞానాన్ని, భయమును, భక్తిని, వినయమును, విధేయతను మాకు ప్రసాదించండి. తగ్గింపు జీవితాన్ని ప్రసాదించండి. సహాయము చేయండి. ఈ ప్రయత్నంలో ఎక్కడా మేము ఓడిపోకుండా మీకోసం నమ్మకంగా బ్రతికే పిల్లలుగా మలచమని కోరుకుంటూ, మీ పిల్లలు తిరిగి వెళుతున్నారు, క్షేమంగా వారి ప్రాంతాలకు తీసుకుని వెళ్ళండి. మరలా తండ్రి మీ సన్నిధిలో కూడుకొని మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమ దేవుని వల్ల మరి గ్రూపులో ఒక పోస్ట్ పెట్టాను. నందిగామ ప్రాంతంలో ఆదామన్న గారని, వాళ్ళ కుమారుడు మరి బ్రెయిన్ ప్రాబ్లంతో ఎక్కువగా నెమ్ము దేహంలో ఉండటం వల్ల అనారోగ్య పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. విన్నారా రికార్డు? మరి అన్నయ్య సహాయాన్ని కోరి ఉన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఆ కుమారుడు కోసం ప్రార్థన చేద్దాం, ఆ కుటుంబం కోసం. మీలో ఎవరైనా సరే వారికి సహాయపడాలనుకున్న వాళ్ళు, హాస్పిటల్ ఖర్చు కూడా ఇంచుమించు 4 లక్షల దాకా అవుతుందని చెప్పున్నాడు. ఎవరైనా సహాయం చేయదలిచిన వాళ్ళు ఉంటే దాన్ని అందిస్తే అన్నయ్య గారికి పంపిస్తాం. మరి కుమారుడు కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. తండ్రి మీకు స్తోత్రములు. మీ కుమారుడు ఆదాము గారు మీ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో కోఆర్డినేటర్గా ఉండి మీ సేవను జరిగిస్తూ ఉన్నాడు. తన చిన్న కుమారుడైన ప్రతాప్ తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. కుమారుడిని జ్ఞాపకం చేసుకోనండి. కుమారుడికి తండ్రి ఉన్న అనారోగ్య సమస్య నుంచి విడుదల కలిగించి సంపూర్ణ ఆరోగ్యమును దయచేస్తారని వేడుకుంటున్నాం. కుమారుడు ఎక్కువగా సంతోష్ అన్నయ్య గారితో మీ పనిలో ఉంటాడు, పరిచర్యలో వాడబడుతూ ఉంటాడు, ఎడిటింగ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ఉంటాడు. జ్ఞాపకం చేసుకోనండి. కుమారుడు మళ్ళా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చబడి తండ్రి మీ పరిచర్యలోకి వచ్చి వాడబడుటకు సహాయం చేయండి. ఆర్థికంగా అనేక మంది పిల్లలను లేవనెత్తండి, ప్రేరేపించండి. వారికి అందవలసిన సహాయం అందినట్లు సహాయం చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అన్నయ్య గారి ఆరోగ్య విషయమై జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి ఆ కుమారుడు తల్లి కూడా తండ్రి తన దగ్గరకు వచ్చి కుటుంబాన్ని చూసుకునే భాగ్యాన్ని, భయమును, భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.